అయింది 20,000 బిల్ అయింది. నేను డ్రోన్ తీసుకోవాలన్నా వద్దా? ఆ డ్రోన్ ఈరోజు తీసుకో. అమ్మా ఏమైంది ఒకటేసారి ఆపేసినాం ఉంది రే పడేటోడు మనవాడైతే జరేసి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఝాన్సీ హైవేలో ఉన్నాను. ఝాన్సీ దాటేసి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. సన్ రైజ్ చూడండి ఎలా ఉంది. వావ్, వామ్మా ఇంత పెద్దది ఎందుకు మనకి? చాలా పెద్ద బహుత్ బడా హై ఇतना జూరత్ నీ. ఇదే రూమ్ చూడండి. నైట్ అయితే స్టే చేసినాం. మొత్తం దుమ్ము ఉంది, హైవే పక్కన ఉంది కాబట్టి మొత్తం దుమ్ము అయింది. 1000 రూపీస్ తీసుకుంటారు. కింద ఏమని చెప్పినా ఇదే వేసిండు, కింద పడుకోలే. ఇంకా ముగ్గురం వదిలేని అడ్జస్ట్ చేసుకున్నాం. ఇంకా బెడ్ ఎయిరా అంటే నై హోతా బాయ్ అంటుండ. చూడండి ఇది మొత్తం ఖాళీ ప్లేస్, మొత్తం దుమ్ము హైవే పక్కనే ఉంది, అందుకే చాలా దుమ్ము వస్తుంది. లగేజ్ అయితే అసలు తీయట్లేదు నేను, ప్యానియర్స్ అవి దానికే పెట్టేస్తున్నాను. కానీ ల్యాప్టాప్ తెచ్చి వీడియో ఎడిటింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. బైక్స్ చూడండి లోపల పెట్టేసినాం, సేఫ్టీ ఉంటుందని. బయట పెట్టమన్నాడు కానీ లోపల పెట్టుకుందాం, కొంచెం బాగుంటుంది, సేఫ్టీ ఉంటుందని. మెయిన్ బైక్లు ఇంపార్టెంట్, అందుకే ఇట్లా సేఫ్టీ ఉంది కాబట్టి ప్యానియర్స్ అసలు తీయట్లేదు, దీనికే ఉంచేస్తున్నాను. ల్యాప్టాప్ కూడా అందులో ల్యాప్టాప్ ఒకటి తీసుకెళ్ళి ఎడిటింగ్ అవి చేసుకొచ్చి మళ్ళీ పెట్టేస్తున్నాను అంతే. మిగతా అంతా ఇంతే. ఇప్పుడైతే 7:30 అవుతుంది టైము. ఇక్కడ నుంచి చండీగఢ్ ఎంత ఉంది బ్రో? చండీగఢ్ ఎంత ఉంది? 600 ఉందా? ఇక్కడ నుంచి చండీగఢ్ 600 ఉంది. చండీగఢ్ వెళ్ళి డ్రోన్ తీసుకునేది ఉంది, ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకుంటారంట మన వాళ్ళు, డెకెత్లాన్ ఉంటే అక్కడికైతే వెళ్దాం. ఈరోజు 600 కవర్ చేసి తర్వాత ఒకవేళ టైం ఉంటే పైకి వెళ్ళిపోతాం. చలో పోదా. చూసుకో, పాటలు వింటున్నా దా. గాయ్స్ చూడండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇక్కడ మొత్తం దుమ్ము కచరా ఉంది మొత్తం. అమ్మ లీడ్ నన్ను తీసుకోమంటారు కానీ వీళ్ళు ఫాస్ట్ వెళ్ళిపోతారు. ఫ్యూల్ వేయించినాక 64 కిలోమీటర్స్, 65 అనుకోండి. ఇంకా 1 పాయింట్ ఉంది. 65 కిలోమీటర్స్ తిరిగిన ఒక్క పాయింట్ కూడా దిగలేదు. నాకు తెలిసి మైలేజ్ మంచిగానే వస్తుంది అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఎందుకో భయం అవుతుంది. అసలు ఏంటి ఇంత తొందరగా పెట్రోల్ అయిపోతుంది. రోజుకి 2-3 ఫుల్ ట్యాంకులు అవుతుంది, అసలు అర్థమవుతలేదు. నిన్న అయితే 3 ఫుల్ ట్యాంకులు వేయించిన, మొన్న ఏమో 5 ఫుల్ ట్యాంకులు అయిపోయినాయి. అసలు ఏం అర్థం కావట్లేదు. నిన్న అంటే ఇంకా ఈవినింగే చేయించాను కాబట్టి, చేయించి కూడా ఒక 65 కిలోమీటర్ తిరిగింది కాబట్టి ఫుల్ ఉంది. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. బాగా చల్ల గాలి వస్తుంది. అక్కడ ఉన్నప్పుడేమో కొంచెం వేడిగా అనిపించింది జాకెట్ వేసుకున్న తర్వాత, ఇప్పుడు కొంచెం చల్ల గాలి వస్తుంది. మ్యాప్ అయితే పెట్టుకోలేదు. ఇప్పుడు ఈ నుంచి అయితే నేను చండీగఢ్కి వెళ్ళి చండీగఢ్లో ఒక డ్రోన్ తీసుకొని ఇంకా అలానే వెళ్ళిపోతాం. వాళ్ళు కూడా ఏదో కొన్ని ఐటమ్స్ తీసుకుంటారంట. సుమిత్ ఏమో హెల్మెట్ తీసుకుంటాడంట, శేషు ఏమో ఇంకేదో వాళ్ళ లైనర్స్, జాకెట్స్, ఇంకా ఆడ వింటర్స్కి అంటే చలికి తట్టుకునే గ్లౌజెస్ అవన్నీ తీసుకుంటారంట. నేనేమో డెకెత్లాన్లో మొన్ననే పోయి తీసుకున్నాను. 5700 రూపీస్ అయింది డెకెత్లాన్లో. 2 వింటర్ గ్లౌజెస్, ఒకటి జాకెట్ అంటే స్వెటర్ టైపు, నా స్వెటర్కి అయింది 3600. నాది పాతది లేలో తీసుకున్నది స్వెటర్ ఎక్కడ పోయిందో తెలియదు. గాయ్స్ ఈ లొకేషన్ చూడండి ఎలా ఉంది. అక్కడ నుంచి వాటర్ ఉన్నాయి కింద, లెఫ్ట్ సైడ్లో ఒక బ్రిడ్జ్ ఉంది. అక్కడ వరకు వాటర్ వస్తాయి. అసలు 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇటు నుంచి ఒక వే ఉంది, అక్కడి నుంచి ఒక వే ఉంది. అది పాత బ్రిడ్జ్ అనుకుంటా. ఒకటి ఐరన్ బ్రిడ్జ్ కూడా ఉంది అక్కడ. ఆగ్రా ఇక్కడ నుంచి 62 కిలోమీటర్స్ ఉంది, అంటే ఆగ్రా కిందికే వస్తుంది అనుకుంటా నాకైతే తెలిసేది. రైట్ సైడ్లో చూడండి అక్కడ పైన కోటలు ఉన్నాయి, ఏదో మన కిల్ల గుట్టలా కట్టినా కదా, గోడలు కడతారు కదా అట్లా ఉన్నాయి. మన కిల్ల పైన ఉన్నాయి కదా గోడలు, అలాంటివి. అంటే ఇది రాజస్థాన్కి యూపీకి బార్డర్ అనుకుంటా నాకు తెలిసి. మ్యాప్ పెట్టుంటే మనకు తెలుసు అసలు ఏం రివర్ అది ఎక్కడ అని. మ్యాప్ పెట్టలేదు, స్ట్రేట్ ఒకటే రోడ్ కదా అని వెళ్ళిపోతూనే ఉన్నాం అలానే. టిఫిన్ బ్రేక్ కూడా ఇంకా తీసుకోలేదు. అమ్మా ఏమైంది ఒకటేసారి ఆపేసినాం. ఇక్కడ చెక్ పోస్ట్ బార్డర్ అనుకుంటా, నేను చెప్పలే, యూపీ రాజస్థాన్ బార్డర్ అనుకుంటా. ఏముంది ఇక్కడ? హిందీలో రాస్తే ఎట్లా రా బాయ్, ఎట్లా చదువుకోవాలి? మనకి హిందీ రాదా? కైసారే బాయ్ తుమ్ లోగ్ సే. ఈ బండి రిజిస్ట్రేషన్ ఎక్కడ? రాజస్థాన్ నాకు చెప్పలే, యూపీ రాజస్థాన్ అంతే, 2 బార్డర్లు ఇవి. నాకు తెలిసి రాజస్థాన్లో ఎంటర్ అయినాం అనుకుంటా బార్డర్కి. మళ్ళీ రాజస్థాన్ నుంచి మళ్ళీ బార్డర్ మళ్ళీ చేంజ్ అవుతుంది.
కొద్దిసేపే ఉంటుంది అనుకుంటా రాజస్థాన్ ఇది. ఏం దొరుకుతుంది ఇక్కడ అడుగు మరి ఒకసారి. ఖానేకి లియే పరాటా సాలన్ క్యా కర్రీ పరాటా और खाने उसमें సరిపోతుంది. పెరుగులో మంచిగా ఉంటుంది. ఎండలో అక్కడ అట్లా ఓపెన్ పెడితే దుమ్ము అలా చేరి గజిబిజి అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా టిఫిన్ చేసేసి బయలుదేరుతాం. ఏముంది ఇంక గదే పరాటా ఏదో దహి అంట, అలా పెరిగిస్తాడు. మన దహి పరోటా అయితే వచ్చేసింది. ఇది చూడండి, ఇది పన్నీర్ పరోటా కదా, మీది ఆలు పరోటా, ఇది పన్నీర్ పరోటా. పెరుగులో అయితే సూపర్ ఉంది. ఇది వేడి వేడిగా ఉంది, పొగలు వెళ్ళిపోతున్నాయి. ఉల్లిగడ్డ ఇచ్చిండు. ఇదేంది ఇదేంది చట్నీ పెసరపప్ప మిస్సలా ఏమి ఇచ్చిండు? మిర్చి ఇచ్చిండు. ఇప్పుడు ఠీకే గాయ్స్, టిఫిన్ అయితే అయిపోయింది. వామ్మ ఇక్కడ హైట్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇంకా ముందర ఎక్కువ ఉంది. రే పడేటోడు మనవాడైతే జస్ట్ మిస్, మనవాడు పడేటోడు. ఇక్కడైతే తినేసాం. దహి పరోటా అంట, బాగుంది. ఒకటైతే నేను తిన్నా, మన వాళ్ళు అయితే 1.5 తిన్నారు. బయలుదేరుతున్నాం. ఇక్కడ 400 రూపీస్ ఏమో బిల్ అయింది. ఇంకంతే. ఇంకా ఈ స్టేట్లలో మనము మనాలి వెళ్ళిన దాకా ఇవే ఉంటాయి, పరోటాలు తినాలి. మనాలి వెళ్ళిపోయిన తర్వాత మ్యాగీ ఉంటుంది. ఇంకా రాజేశ్వరన ఉండు కదా, మరి మన స్పెషల్ ఆయనకు తెలిసిన ఆయన వండిపిస్తాడా ఏందనేది తెలియదు. ఇప్పటికైతే నాకు తెలిసేంత వరకు అయితే నేను చాలా మ్యాక్సిమం నేను అన్ని కవర్ చేశాను కాబట్టి నాకు తెలిసి మాత్రం అయితే గవే ఉంటాయి, గవే తిండి, గదే ఫుడ్డు. ఇంకా వేరే భాషలు చెప్పాలంటే వయి ఖానా, వయి పీనా, వయి సోనా, ఠండమే సోనా. చలిలో పండుకోవాలి. చలి ఎట్లా ఉందో ఫస్ట్ అది చూడాలి. నేనైతే చలికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఏవేవి ఉన్నాయో, గ్లౌజులు ఒకటి, సాక్స్ ఒకటి, ఇంకా జాకెట్ అంటే స్వెటర్, మన భాషలో చెప్పుకుంటే స్వెటర్ లాంటిది, అవన్నీ అయితే తెచ్చుకున్నాను వింటర్కి సంబంధించిన అన్నీ. అమ్మ ట్రాఫిక్ ఏంది ఇంత ఫుల్ ఉంది, అమ్మ. ఈ అంకుల్ అయితే ముగ్గురు నేర్చుకొని జరుగుతూనే లేడు అసలు. లెఫ్టా స్ట్రేట్ చూడండి గాయస్, ఎంత ట్రాఫిక్ ఉంది. మొత్తం ఫుల్ వేడిగా ఉంది, అస్సలు అయితే లేదు. ఈ ఫ్లేవర్ వల్ల అనుకుంటా, చిన్నగా ఉంది ఫ్లేవర్, అందుకే ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది. చెమటలు గారిపోతున్నాయి. మళ్ళీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఎండ మాత్రం దంచి పడేస్తుంది, చెమటలు అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ హెల్మెట్ వల్ల హెడేక్ వస్తుంది, ఫుల్ హెడేక్ వస్తుంది నాకు. ఇక్కడ ఆగి ఒక చాయ్ తాగేసి రెడ్ బుల్ కూడా తాగిన, ఫుల్ ఎనర్జీ రావాలని. ఎందుకంటే ఇక్కడ నుంచి చండీగఢ్ 305 చూపిస్తుంది, కాకపోతే 11 hours చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ట్రాఫిక్ బీభత్సంగా ఉందన్నట్టు. ఏంద్రా బాబు ట్రాఫిక్ ఇలా ఉంది, ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. నా పెట్రోల్ అయితే రక్తం తాగుతున్నట్టు తాగుతుంది. 3 points వచ్చేసింది. మళ్ళీ 173 తిరిగింది. ఫుల్ ట్యాంక్ చేయించినప్పటి నుంచి ఇట్లా అయితే ఎట్లనో నాకేం అర్థం కావట్లే. ఇక్కడి నుంచి 6 hours 7 hours చూపిస్తుంది చండీగఢ్, ఇక్కడనే పక్కనే ఉంది. ఢిల్లీ అయితే 50 kilometers ఏమో ఉంది. పెట్రోల్ అయితే అడ్డగోలే తాగుతుంది. ట్రాఫిక్ మాత్రం ఏడికి పోతుర్రో ఏమో తెలుస్తలేదు. ఏడికి పోతుర్రా నాయన మీరంతా. చూడండి బొగ్గు ట్రైన్, బొగ్గు పోతుంది. భోగి ఏదో అంటారుగా, బొగ్గు పోతుంది అలా ట్రైన్లో. కొంచెం మిస్ అయినా, కొంచెం స్పీడ్గా వద్దాం అనుకున్నా, అప్పటిలోపు వెళ్ళిపోయింది. రెడ్ బుల్ తాగిన తర్వాత ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఇంకా స్పీడ్కి చెప్పొద్దు, మన వాళ్ళు వెనకనే ఉన్నారు. ఇంకా నేనే ముందర వెళ్ళిపోతూనే ఉన్నా. 500 meters టోల్ గేట్ రాబోతుంది. ఇక్కడి నుంచి ఇప్పటికైనా ట్రాఫిక్ తగ్గుతుందా? తగ్గదు. ఎందుకంటే ఢిల్లీ దాటిన తర్వాతనే ట్రాఫిక్ తగ్గుతుంది నన్ను అడిగితే. ఢిల్లీ ఎంత జనాభా ఉందంటే ఢిల్లీలో అందరికి కార్లే ఉన్నాయి. ట్రాఫిక్ పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది ఢిల్లీ దాటేసిందాక. వావ్ చూడండి, కేబుల్ బ్రిడ్జ్ ఇది సూపర్ ఉంది. వావ్ ఇంత పెద్ద కేబుల్సా. లాస్ట్ టైం కూడా దీని మించి వచ్చినా అనుకుంటా నేను. చాలా పెద్దగా ఉన్నాయి, హైలైట్ ఉంది. మనోడు అయితే మిస్ అయిపోయాడు, మరి ఇంకా నేనే కంటిన్యూ చేయాలి. ఇంకా మ్యాప్ అయితే మన దగ్గర ఉంది, అతని దగ్గర లేదు. మరి ఎట్లా వస్తాడో ఏందో నాకేం అర్థం కావట్లేదు. మొబైల్ హోల్డర్ ఉంటే అతను కూడా మ్యాప్ పెట్టుకొని వద్దు. మన శేషు ఏమో ముందరనే వెళ్ళిపోయాడు. రైట్ అంట, రైట్ ఫ్లేవర్. ట్రాఫిక్ అయితే అసలు ఆగే ప్రసక్తి లేదంటుంది, కంటిన్యూగా ట్రాఫిక్ ఉంది.
గైస్ చూడండి మన రైట్ సైడ్ డంపింగ్ యార్డ్ ఇదే చూడండి. ఢిల్లీలో చాలా పెద్ద డంపింగ్ యార్డ్ ఇది. మొత్తం ఢిల్లీలో ఉన్న చెత్త మొత్తం ఇక్కడనే వస్తుంది. దీని గురించి చాలా ఆర్టికల్స్ వచ్చినాయి కానీ దీన్ని ఎవ్వడు పట్టించుకోడు. చాలా పెద్దది, ఒక కొండ లెక్క తయారైంది చూడండి సిరా. అసలు నేను అప్పటి నుంచి ట్రాఫిక్లో ఉన్నా గమనించలేకుండా ముందు నుంచి చూపిద్దాం. లాస్ట్ టైం కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. దీని గురించి చెప్పిన వాళ్ళందరూ రిపోర్టర్లు గల్లంతయ్యారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ గల్లంత చేసిందంట అని ఇన్న ఒక ట్రావెలర్ ఉంటుంది ఒక ఆమె ఛానల్లో చూశాను. చాలా పెద్ద డంపింగ్ యార్డ్ ఇది. మన దేవరకొండలో కిల్ అంతా ఉంటుంది డంపింగ్ యార్డ్. నాకు తెలిసి అంతే, దేవరకొండ కిల్ అంతా ఉంటుంది. బాగా ఇచ్చేయండి. చేతులు ఎట్లా నొప్పిలేస్తున్నాయి అంటే దుడద పెడుతున్నాయి ఇట్లా. ఇంకో అచ్చులు పడ్డాయి మొత్తం. ఎక్సలెటర్ ఇచ్చి నొప్పిలేస్తుంది. మోటో గేర్స్ హౌస్ అంట. ఇక్కడికి వచ్చినాం కొన్ని ఐటమ్స్ తీసుకోవాలంట మన వాళ్ళకి. దీనికోసం అయితే ట్రాఫిక్లో చచ్చి బతికినాం అనుకోండి. పిచ్చకరంగా చచ్చిపోయినాం. అమ్మా చేతులు అన్నీ ఎట్లా నొప్పులు వేస్తున్నట్టు దురద పెడుతుంది మొత్తం. ఫస్ట్ హెల్మెట్ తీయాలి, నా హెడేక్ వస్తుంది. బాయ్. మన వాళ్ళు అయితే 2 months లేట్ చేస్తారు. 6:34 అవుతుంది. అయినా పోయేది ఎప్పుడు పోయేది ఏం షాపింగ్ ఇంతసేపా? చాలా 20,000 బిల్ అయింది. అలా నేను డ్రోన్ తీసుకోవాలన్నా వద్దా? ఆ డ్రోన్ ఈరోజు తీసుకో. ఈరోజు నైట్ కాదు నాకు తెలిసి. ఈరోజు అయితే నైట్ డ్రోన్ తీసుకోవడం అవ్వదు అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 100 అట్లా పోయి ఏదైనా రెస్ట్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే నా దానికి ఫాగ్ ల్యాంప్ లేవు కదా, రోడ్డు హైవే బాగుండదు. ఇందాక ఆయన చెప్పింది కరెక్టే అది తెలుసా? ఆయన చెప్పింది అట్లా ఈ టైంలో రైడ్ కరెక్ట్ కాదు, గుంటలు ఉంటాయి, జాగ్రత్త వెళ్ళండి, కనిపించవు, సడన్గా వస్తాయి అన్నాడు. సరే ఒక 100 kilometers వరకు వెళ్తే డ్రాప్ అవుదాం. ఇక్కడి నుంచి ఎంత ఉంది, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? అది గాయస్ చూడండి, ఇక్కడ ఒక హోటల్ దగ్గర అయితే ఆగినాం, అంటే రూమ్స్ కోసం. అవునవును బాగుంది, పైన రూమ్స్ అవైలబుల్ ఉందంట. ఇక్కడ నుంచి చండీగఢ్ 110 లేదా 100 ఉందంట. నేను కూడా చూడలే మ్యాప్. వీళ్ళు వెనకంగా వచ్చేసిన వస్తాడా? అదే చూద్దాం అంటున్నా. రూమ్ చూసేసి ఇంకా ఇక్కడనే ఆగిపోతాం. ఇక్కడ నుంచి మార్నింగ్ చండీగఢ్ వెళ్తాం. आपको 1300 को पड़ेगा, ये लोग आपको 1700 रुपये का पड़ेगा। వామ్మా ఇంత పెద్దది ఎందుకు మనకి? చాలా పెద్ద, बहुत बड़ा है, इतना जरूरत नहीं है. हम लोग सुबह चले जाते चंडीगढ़ से वहाँ है. 1200 रुपये दे देना। जरा एक बेड नीचे डला दो उधर. हाँ ये मिल जाएगा आपको, ये रख रखा वहाँ पर दे देंगे आपको. ठीक है. బాగుంది, అదే బాగుంది. ఇది ఎందుకు ఇంత పెద్దది గాయస్? చూడండి ఆ రూమ్ ఎందుకు మనకి. ఈ రూమ్ అయితే బాగుంది, కింద ఒక బెడ్ వేసాడంట, నీట్గా ఉంది చాలు. आपको 2 जनों की आईडी नीचे देके. ठीक है.